రెడ్ అలర్ట్, రెడ్ అలర్ట్, రెడ్ అలర్ట్. దీని గురించి మనం వినే ఉంటాం. ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం రెడ్ అలర్ట్. మ్యాట్రిమోనీలోని ప్రొఫైల్స్ అన్ని ఒకేలా ఉండవు. వాటిల్లో కొన్ని అసలిని పోలిన నకిలీలు కూడా ఉంటాయి. ఏంటి ఈ కామెంట్ కి మీనింగ్? మీకు కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ రేజ్ అయింది కదా? అయితే కాబోయే పెళ్లి కొడుకు కూతుర్లతో పాటు ఆయా తల్లిదండ్రులు సైతం ఒక్కసారి ఈ స్టోరీపై లుక్ వేయండి. మీకెంత విలువైన సమాచారం అందిస్తానో అప్పుడు మీకు తెలుస్తుంది. మ్యాట్రిమోనీ యాడ్లు మీరు క్లాస్ వైజ్ గా వినే ఉంటారు, కానీ అక్కడ సేమ్ చూస్తే రివర్స్. కావాలంటే మీరే ఈ యువతి ఆవేదన ఎలాంటిదో చూడండి. అలాగని ఇది మ్యాట్రిమోనీలపై వ్యతిరేక కథనం కాదు. ఇలాంటి సైట్లలో అన్ని మంచి సంబంధాలే ఉంటాయని చెప్పటానికి వీల్లేదు. ఇది చాలా బాధాకరం, నిజంగా బాధాకరం. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే సత్యసాయి జిల్లా కదిరిలోని ఆర్టీఓ ఆఫీస్ కు దగ్గరలో ఈ యువతి ఆత్మహత్యా యత్నం చేయటంతో కలకలం చెలరేగింది. తలుపుల మండలం సిద్దుగురుపల్లికి చెందిన శంకర్ ఎలియాస్ శ్యామ్ తాను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటూ మ్యాట్రిమోనీల ద్వారా పరిచయం అయ్యాడు. సాఫ్ట్వేర్ జాబ్ అంటే మినిమం గ్యారంటీగా భావించిన ఈ బొమ్మనహళ్లికి చెందిన యువతి అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ఆమెను నెలతప్పేలా చేసింది. ఎప్పుడైతే ఆమె గర్భవతిగా తేలిందో ఇక మొహం చాటేశాడు శంకర్. తీరా చూస్తే శంకర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాదని, నల్ల చెరువులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ గా డ్యూటీ చేస్తున్నట్టు తేలింది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఇందు మూలంగా 50 మంది యువతులకు వారి తల్లిదండ్రులకు తెలియచేయటమేమనగా ఇలాంటి ప్రొఫైల్స్ 1కి 10 సార్లు చెక్ చేసుకుని ఆపై పెళ్లికి ఓకే చెప్పటం కరెక్ట్ గా ఉంటుంది. సైట్ లో చూసి ఆల్ ఇస్ వెల్ అంటూ ఫార్వర్డ్ అయిపోతే ఇదిగో ఈ బాధితురాలిలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నారు పోలీసులు.